యథార్థ సంఘటనల ఆధారంగా కొన్ని సినిమాలు రూపొందుతూ ఉంటాయి. అవి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతాయి. అలాంటి ఒక సినిమాగా ఆడియన్స్ ముందుకొచ్చింది 23. రాజ్ రాజకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా తేజ, తన్మయ్ ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే అది ఒక విలేజ్. ఆ విలేజ్ లో సాగర్, సుశీల ప్రేమించుకుంటూ ఉంటారు. ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుని కాస్త స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అయితే ఈలోగా సుశీల ప్రెగ్నెంట్ అవుతుంది. అందువల్ల మొదలయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి కొంత డబ్బు అవసరమని సాగర్ భావిస్తారు. ఆ డబ్బు కోసం ఫ్రెండ్ అయిన దాసుతో కలిసి ఒక బస్సు దోపిడీకి పాల్పడతారు. అయితే ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో బస్సు తగలబడిపోతుంది. జరిగిన దాడికి సాగర్ చాలా బాధపడతాడు. దాసుతో పాటు అతడు జైలుకెళ్తాడు. అతనితో పాటు అందమైన జీవితాన్ని ఊహించుకున్న సుశీల షాక్ అవుతుంది. కోర్టు సాగర్ కి ఉరిశిక్ష విధిస్తుంది. గర్భవతిగా ఉన్న సుశీల సిచ్యువేషన్ ఏంటి, సాగర్ ను కాపాడుకోవడానికి ఏం చేసింది అనేదే మిగతా సినిమా కథ. విశ్లేషణ విషయానికొస్తే యథార్థ సంఘటన ఆధారంగా కొన్ని సినిమాలు నిర్మించినప్పుడు వాటికి కొన్ని కమర్షియల్ అంశాలు అద్దడానికి మేకర్స్ ప్రయత్నిస్తారు. మరికొందరు ఉన్న విషయాన్ని సహజత్వంతో చెప్పడానికి ట్రై చేస్తారు. ఆ రెండో కోవకి చెందిన సినిమాగా ఇది కనిపిస్తుంది. అక్కడక్కడ ఎమోషన్స్ టచ్ చేస్తూ ఈ కథ కొనసాగుతుంది. డబ్బు, పరపతి, అధికారం వల్ల కొంతమంది నేరస్తులు తప్పించుకుంటారు. వారి కారణంగా కొంతమంది అమాయకులు బలవుతారు. జైళ్లలో మగ్గిపోతున్నారు. పుస్తకాలు చదవడం, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఎవరికి వారు తమ చుట్టూ ఉన్న చీకటి నుంచి బయటకొచ్చిన సందేశం ఈ సినిమా కథ. దర్శకుడు ఈ కథలో 3 ప్రధానమైన సంఘటనల్ని చెప్పడానికి ప్రయత్నించారు. అలా కాకుండా ప్రధానమైన సంఘటన అని మాత్రమే తీసుకుని వినోదపరమైన అంశాలు కూడా జోడిస్తే బాగుండు అనిపించింది. అయితే మిగిలిన 2 సంఘటనల విషయంలో అంతగా డీప్ గా వెళ్లలేదు. పనితీరు విషయానికొస్తే దర్శకుడు ఈ కథపై ఇంకాస్త కసరత్తు చేస్తే బాగుండు అనిపిస్తుంది. కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. తేజ, తన్మయ్ అయితే తమ పాత్రల మేరకి న్యాయం చేశారు. సన్నీ కూరపాటి ఫోటోగ్రఫీ, మార్కె రాబిన్ సంగీతం, అనిల్ ఆలయం ఎడిటింగ్ పర్వాలేదు. ఫైనల్ గా చెప్పాలంటే దర్శకుడు ఎంచుకున్న సమస్యలకి, సంఘటనకి ఇంకాస్త క్లారిటీ అవసరం అనిపిస్తుంది. అలాగే ఒక సినిమా వైపు నుంచి ఆడియన్స్ ఆశించే వినోదపరమైన అంశాల గురించి కూడా పట్టించుకోకపోవడం ఒక వెలితిలాగా అనిపిస్తుంది.